6 పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ శివార్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అంజయ్య నేతృత్వంలో సాయంత్రం పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట ఆడుతున్న 6 పేకాట రాయుళ్లతో పాటు 5 ద్విచక్ర వాహనాలు మరియు 4 సెల్ ఫోన్లతో పాటు 31,000 రూపాయలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని రెంజల్ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాసరకు చెందిన పలువురు పుణ్య స్నానాలు ఆచరించారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర గ్రామానికి చెందిన భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో స్నానాలు ఆచరించారు. ఈ నెల 26వ తేదీ వరకు జరిగే ఈ త్రివేణి సంగమం 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో ఒకసారి స్నానం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకున్నామన్నారు. బాసరకు చెందిన గ్రామ ప్రజలు సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం మినీ బస్సులో 19 మందితో కలిసి ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన స్థలంలో ఈ రోజు మేము బాసర నుండి మరి ఇక్కడికి పుణ్యస్నానం ఆచరించడానికి ఇక్కడ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఇక్కడ మేము పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పడకల్ గ్రామంలోని యువకులు, నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ హిందూ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. హిందువుల స్వేచ్ఛ కొరకు మరాఠా యోధుడు శివాజీ పోరాటం గర్వించదగిందని అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఎల్ల హనుమంత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ జేర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దొరబాబు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్యాక్పట్ల గంగారెడ్డి, జక్కల రాజేశ్వర్, మాతపు సాయన్న, మాడవిడి గంగా కిషన్, చేండిరాములు మరియు బెన్నాజీ రాజేశ్వర్ గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. గర్వంగా ఉన్నామా అంటే తెలుగు ప్రజలు శివాజీ మహారాజ్ చేయబట్టే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛ